అదే సమయంలో రుద్ర తన గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు. కార్ని పార్క్ చేసి చాలా ప్రశాంతంగా ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. అతని ముఖంలో మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ కనిపిస్తుంది. అతను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కొద్దిసేపటి తర్వాత తన ఫోన్ తీసుకుని తన సీక్రెట్ ఏజెంట్ స్టాలిన్కి కాల్ చేశాడు. కాల్ కనెక్ట్ అవ్వగానే స్టాలిన్ అక్కడంతా ఓకేనా అని రుద్ర అడిగాడు. ఎస్ బాస్, అంతా ఓకే అని స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. రుద్ర కాసేపు ఆలోచించి గుడ్, ఏ డౌట్ రాకుండా అన్ని మేనేజ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంటనే స్టాలిన్ అక్కడున్న తన మనిషికి కాల్ చేశాడు. వెంటనే రుద్ర అదే వైజాగ్లోనే ఉన్న తన మనిషికి కాల్ చేశాడు. హీరో ఇంటికి 4 బాడీ గార్డ్స్ని ఏర్పాటు చేయండి, కానీ చాలా జాగ్రత్తగా, ఆమెకి అనుమానం రాకూడదు అని చెప్పాడు. తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దూరం నుంచి ఫాలో అవుతూ ఉండాలి. ఆమె సేఫ్టీ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు అని స్పష్టంగా ఆదేశించాడు. అర్థమైంది అని అవతల వ్యక్తి చెప్పగానే రుద్ర కాల్ కట్ చేశాడు. ఇక రుద్ర ఒంటరిగా బాల్కనీలోకి వెళ్ళాడు. రాత్రి గాలి అతని ముఖాన్ని తాకుతుంది. అతను దూరంగా చూస్తూ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత అతని పెదవులపై ఒక క్రూరమైన చిరునవ్వు మెరిసింది. విరూపాక్ష, నీకు నేను ఎదురుపడాలనే నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు, నేను నెమ్మదిగా అన్నాడు. అతని కళ్ళలో కోపం స్పష్టంగా కనిపించింది. త్వరలోనే మనం ఎదురెదురుగా నిలబడతాం కూడా. కొద్దిసేపు ఆగి మరింత చల్లగా, అప్పటి వరకు కాస్త వెయిట్ అండ్ వాచ్ అని అన్నాడు తనలో తనే రుద్ర. ఆ తర్వాత రుద్ర తల వెనక్కి వంచి ఒక క్రూరమైన నవ్వు నవ్వుకున్నాడు. ఆ నవ్వు వెనుక విరూపాక్షతో జరగబోయే అసలు ఆటకు ఇదే ఆరంభం. విరూపాక్ష తన రూమ్లో బెడ్పై కూర్చుని చాలాసేపటి నుంచి ఏదో లోతుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అతని ముఖంలో ఆలోచనతో పాటు ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఒక్కసారిగా అతని మెదడులో ఒక ఆలోచన మెరుపులా తట్టింది. వెంటనే అతని పెదవులపై ఒక సైకోలా అనిపించే క్రూరమైన చిరునవ్వు వచ్చింది. అతను అలా నవ్వుతుండడం చూసిన మేనక ఒక క్షణం ఉలిక్కిపడింది. అతని దగ్గరకు కొంచెం వచ్చి భయంగా అతని ముఖంలోకి చూస్తూ, వీరు, ఏమైంది, ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగింది. విరూపాక్ష మాత్రం ఆమె మాటలకు వెంటనే సమాధానం చెప్పకుండా ఇంకా తన ఆలోచనల్లోనే నవ్వుకుంటూ ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత ఆమె వైపు తిరిగి, అసలు ఈ విషయం గురించి నేను మర్చిపోయాను. వాడి గుండెకాయ నా దగ్గర ఉంటే వాడు నన్నేం చేయగలడు అని అన్నాడు. అలా అంటూనే అతను మళ్ళీ పెద్దగా నవ్వాడు. ఆ నవ్వులో అతని ఆత్మవిశ్వాసం, క్రూరత్వం రెండూ స్పష్టంగా కనిపించాయి. మేనకకి వెంటనే అతని ఆలోచన అర్థమైంది. సిల్లీ గాయ్, పాపం, తను నా దగ్గర బందీగా ఉందని వాడికి ఇంకా తెలియదేమో అని మనసులో అనుకున్నాడు. ఇక వెంటనే మేనకని దగ్గరకు లాక్కుని ఆమె పెదవులను గట్టిగా ముద్దాడుతూ ఆమె పై పెదవి కింద పెదవి మార్చి ముద్దు పెట్టుకుంటూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఒళ్ళంతా తడిమేస్తూ ఉంటాడు. ఆమె వస్త్రాలన్నీ ఒక్కొక్కటి నేల మీద రాలుతూ ఉన్నాయి. అతను ఆమె వంటిని తడుముతూ ఇష్టంగా పంటిఘాట్లు పెడుతూ ప్రేమగా ముద్దాడుతూ ఉన్నాడు. ఆమెకి అది స్వర్గంలా అనిపించింది. ఇంకా నచ్చినంతసేపు ఆమెను ముద్దాడి ఆమె నాభి మీదకి చేరి పంటిఘాట్లు పెడుతూ నాభి చుట్టూ నాలుగుతో గీతలు గీస్తూ గట్టిగా కొరికేశాడు. దానికి మేనక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తర్వాత చాలా హార్ష్గా ఆమెలోకి చేరుకుని అతని పనిలో వేగం పెంచుతూ అతను స్వర్గం చూస్తూ ఆమెకి స్వర్గం చూపిస్తూ ఉంటాడు. ఆ రాత్రంతా అలా వారి వేడి నిట్టూర్పులతో ఆ రాత్రి ముగిసిపోయింది. కొంత సమయం తర్వాత తెల్లవారుతోంది అని ఆమెను వదిలి ఆమె పక్కన వాలి ఆమెను కౌగిట్లోకి తెచ్చుకుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ బాల్కనీలో నిల్చుని ఉంటుంది ఐశ్వర్య. అదే సమయంలో కళ్యాణ్ కూడా అటువైపుగా నడుచుకుంటూ ఆమె వెనుకగా వస్తూ ఉంటాడు. కళ్యాణ్ తన దగ్గరకు రావడం గమనించిన ఐశ్వర్యకి ఒక క్షణం ఏదో తెలియని భావన కలుగుతుంది. కానీ వెంటనే తన కోపాన్ని గుర్తు చేసుకుని ముఖం గంభీరంగా మార్చుకుని వెనక్కి తిరుగుతుంది. ఏం కావాలి మీకు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కోపంగా అంటుంది. కళ్యాణ్ మాత్రం ఆమె మాటలను పట్టించుకోకుండా మరింత దగ్గరగా వస్తాడు. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె వీపుకు తన గడ్డాన్ని ఆనిస్తాడు.
ఆమె జుట్టు పరిమళాన్ని దగ్గరగా ఆస్వాదిస్తూ నెమ్మదిగా ఊపిరి పీలుస్తాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె మెడను తాకగానే ఐశ్వర్యకి ఒక్కసారిగా ఒళ్ళంతా మైకం కమ్మినట్టుగా అనిపిస్తుంది. అయినా తనలో కలుగుతున్న ఆ భావాన్ని బయటకు కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ అతని చేతులను తన నడుము నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఈసారి కళ్యాణ్ ఆమెను కదలనివ్వకుండా ఆమె చుట్టూ చేతులు వేసి తన దగ్గరగా లాక్కుంటాడు. ఆమె తలను తన గుండెలపై ఆనించి కొంతసేపు అలాగే నిశ్శబ్దంగా ఉంటాడు. ఐశ్వర్య కూడా అతని కౌగిలిలోనే కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఆ నిశ్శబ్దంలోని ఎన్నో భావాలు ఒకరికొకరికి అర్థమవుతాయి. అందులో పని మనిషి తలుపు తట్టడంతో ఇద్దరూ ఒక్కసారిగా విడిపోతారు. ఐశ్వర్య వెంటనే వెళ్ళి తలుపు తెరుస్తుంది. తలుపు తెరవగానే పని మనిషి చేతిలో ఉన్న బ్రేక్ఫాస్ట్ ప్లేట్ కనిపిస్తుంది. ఐశ్వర్య ఆ ప్లేట్ తీసుకుని సరే అన్నట్టుగా తల ఊపి మళ్ళీ తలుపు మూసేస్తుంది. ఐశ్వర్య వెనక్కి తిరిగేసరికి కళ్యాణ్ బెడ్ పైన కృష్ణమూర్తి పోజులో పడుకుని కాళ్ళు ఊపుతూ ఉంటాడు. అతన్ని అలా చూడగానే ఐశ్వర్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే వెళ్ళి టేబుల్ మీద ప్లేట్ పెట్టేసి స్నానం చేసండి తిందురు గాని అని కోపంగా చెప్పి మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ నవ్వుకుంటూ టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. కొంతసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి అతని నడుము వరకు టవల్ చుట్టుకుని బయటకు వస్తాడు. తల నుంచి నీళ్లు పారుతున్నా కూడా అలానే మంచం మీద కూర్చుంటాడు కావాలని ఐశ్వర్య కోసం. ఐశ్వర్య అప్పుడే వచ్చి అతన్ని అలా చూస్తే, మీకు ఎన్నిసార్లు చెప్పాను స్నానం చేయగానే తల తుడుచుకోమని, అసలు నా మాట వినరు అని కోపంగా ఇంకో టవల్ తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి అతని తలని తుడుస్తూ ఉంది. కళ్యాణ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కుని ఆ నడు పైన ముఖాన్ని ఉంచి కళ్ళు మూసుకుంటాడు. కళ్యాణ్ అలా చేయగానే ఐశ్వర్యకి శ్వాస ఆడనట్టుగా అనిపిస్తుంది. అతన్ని దూరం చేయాలని చూస్తుంది. కళ్యాణ్ ఇంచు కూడా కదలడు. ఇంకా చేసేదేమీ లేక తల తుడుస్తూ ఉంటుంది. కళ్యాణ్ సైలెంట్గా ఉండకుండా ఆమె నాభి పైన ముద్దులు పెడుతూ చిన్న చిన్నగా కొరుకుతూ అక్కడ స్కిన్ని పంటితో లాగి ఆమె నాభి చుట్టూ నాలుకతో లిక్ చేస్తూ ఆమె నడుముని ప్రెస్ చేస్తూ అతనికి కావలసిన చోట తడిముద్దులు వద్దుతూ ఉంటాడు. అలా చేయగానే ఆమెకి ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టు అనిపించి టవల్ ఒక్కసారిగా కిందకు వదిలేస్తుంది. కళ్యాణ్ ఆమెనే గమనిస్తూ ఉంటాడు. అలానే అతని చేతుల్ని పైకి తీసుకొస్తూ ఆమె హిమగరులను రెండు చేతులతో పట్టి బిగిస్తాడు. ఆమెకి శ్వాస ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఒక్క క్షణం. కానీ కళ్ళు మాత్రం తెరవదు. అలానే ఉండిపోతుంది. కళ్యాణ్ కూడా అలానే ఉండి ఆమె దగ్గరగా తీసుకొని అతని చెంపతో ఆమె చెంపను రాస్తూ ఉంటాడు. అప్రయత్నంగా ఐశ్వర్య అతని చుట్టూ చేతులు బిగిస్తుంది. కళ్యాణ్ కూడా కావాల్సింది అదే కాబట్టి సైలెంట్గా నవ్వుకుంటూ ఆమె ముఖంలోకి చూస్తాడు. అప్పటికే ఆమె కళ్ళు మూసుకొని ఉంటుంది. ఇంకా ఆమె పెదాల దగ్గరికి వెళ్ళి ఎర్రగా ఊరిస్తున్న ఆమె పెదాలను అందుకుని లాలీపాప్ లాగా చప్పరిస్తూ పై పెదవి కింద పెదవి మార్చి ముద్దు పెట్టుకుంటూ లిక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వందన ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి కిందకి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసి తన స్కూటీ తీసుకుని ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆఫీస్కి చేరుకున్న తర్వాత తన స్కూటీని కింద సెల్లర్లో పార్క్ చేసి లిఫ్ట్లో తను వర్క్ చేసే ఫ్లోర్కి వెళ్తుంది. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. బ్యాగ్ని పక్కన పెట్టి మొబైల్ తీసుకుని ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వినయ్ అక్కడికి క్యాజువల్గా నడుచుకుంటూ వచ్చి ఆమె ముఖం ముందు చిటికేస్తాడు. హలో, షర్ట్ తెచ్చావా అని అడుగుతాడు. వందన వెంటనే వినయంగా నటిస్తూ వినయ్ గారు, తెచ్చాను వినయ్ గారు అని అంటూనే తన బ్యాగ్లో నుంచి ముందే ప్యాక్ చేసి పెట్టుకున్న షర్ట్ తీసి అతని చేతికిస్తుంది. వినయ్ ఆ షర్ట్ని తీసుకుని చూసి, ఓ వెరీ నైస్, చాలా బాగా క్లీన్ చేసావు, చాలా బాగా వాష్ చేసావు, కీప్ ఇట్ అప్. రేపు ఎప్పుడైనా జాబ్ పోతే మన కంపెనీ బయట ఇస్త్రీ షాప్ పెట్టుకోవచ్చు, వెళ్ళను అని సెటర్ వేస్తాడు. అలా చెప్పి ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి వెనక్కి తిరిగి తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వందన అతను వెళ్ళిన వైపే చూస్తూ కోపంగా పళ్ళు కొరుక్కుంటుంది. షర్ట్ చూసుకోరా ముందు, అప్పుడు కదా తెలిసేది నీకు అని తనలో తిని నవ్వుకుంటుంది. అలా అనుకుని మళ్ళీ తన ప్లేస్లో కూర్చొని మొబైల్ చూస్తూ ఉంటుంది. ఇక వినయ్ తన డెస్క్ దగ్గరికి వెళ్ళి షర్ట్ను ఓపెన్ చేసి ముందు వైపు చూస్తాడు. ఓ నైస్ అనుకుంటూ షర్ట్ను వెనక్కి తిప్పి చూస్తాడు.
అంతే. అతని కళ్ళ ముందు పెద్ద ఇస్త్రీ పెట్టె ఆకారంలో ఒక హోల్ కనిపిస్తుంది. దాని కింద పెద్ద అక్షరాల్లో "పొర పిచ్చిబత్తాయి" అని రాసి ఉంటుంది. అది చూసిన వినయ్ పళ్ళు బిగించి కోపంతో వందన వైపు చూస్తాడు. వెంటనే ఆ షర్ట్ తీసుకుని ఆమె దగ్గరకు వచ్చి ఆమె ముఖం వైపు విసిరేస్తాడు. "ఏంటి ఇది, బలిసిందా ఏంటి" అని కోపంగా అంటాడు. వందన మాత్రం ఏమాత్రం తగ్గకుండా అతని వైపు చూసి, "ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నాలుగు కోసేస్తా" అని అంటుంది. అంటూ అతని ముఖం వైపు వేలుతో చూపిస్తుంది. వినయ్ వెంటనే ఆమె చూపించిన వేలిని పట్టుకుని తన దగ్గరికి లాగి ఆ తర్వాత ఆమె వేలిని కొరికేస్తాడు. అయ్యో అన్నట్టుగా వందన వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుంటుంది. "రాక్షసుడా, కొడతావేంటి" అని కోపంగా అతన్ని చూస్తూ అతని చేతిని పట్టుకుని అతని జుట్టుని పట్టుకుని లాగుతుంది. అప్పుడే అక్కడికి స్టాఫ్ అందరూ రావడం మొదలవుతుంది. ఇద్దరూ ఒక్కసారిగా తమను తాము కంట్రోల్ చేసుకుంటారు. వందన వెంటనే తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంటుంది. వినయ్ కూడా ఏమీ జరగనట్టుగా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. కానీ అతని ముఖంలో మాత్రం కోపంతో కలిసిన ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. "ఇప్పుడు తప్పించుకున్నావు, తర్వాత చెప్తా, అప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తా" అని తనలో తానే అనుకుంటూ నవ్వుకుంటాడు. అటు వందన మాత్రం తన పని చేసుకుంటున్నట్టుగా నటిస్తూ అప్పుడప్పుడు అతని వైపు చూసి మళ్ళీ తన మొబైల్లోకి చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరా కూడా వస్తుంది. ఆమె నేరుగా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ని అక్కడ పెట్టి వెంటనే వందన దగ్గరకు వస్తుంది. వందన "ఒకసారి నీ మొబైల్ ఇవ్వు" అని అడుగుతుంది. వందన వెంటనే తన మొబైల్ తీసి "ఇదిగో" అని హీరాకి ఇస్తుంది. హీరా మొబైల్ తీసుకుని వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత రుద్ర నెంబర్కి డయల్ చేస్తుంది. కొన్ని క్షణాల తర్వాత అవతల వైపు నుంచి రుద్ర కాల్ లిఫ్ట్ చేసి తన గంభీరమైన స్వరంతో "హలో" అంటాడు. రుద్ర గొంతు వినగానే హీరా ఒక క్షణం తడబడుతుంది. "హలో రుద్ర గారు" అని మెల్లగా అంటుంది. హీరా గొంతు వినగానే రుద్ర స్వరం ఒకసారిగా మారిపోతుంది. "హీరా బంగారం, ఏమైంది, ఇంత సడన్గా కాల్ చేసావు" అని ఆప్యాయంగా అడుగుతాడు. "అదేం లేదు రుద్ర గారు, ఇంకొక విషయం చెప్పాలి" అని హీరా కొంచెం భయంగా అంటుంది. "ఏమైంది చెప్పు" అని రుద్ర వెంటనే అడుగుతాడు. హీరా ఏమో నిన్న రాత్రి జరిగిన విషయాన్ని మొత్తం చెబుతుంది. "రాత్రి నేను మిమ్మల్ని కలిసి ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి బాల్కనీలో నుంచున్నాను. కొద్దిసేపు అక్కడ వాక్ చేస్తూ ఉన్నాను. అప్పుడే మా ఇంటికి ఎదురుగా కొంచెం దూరంలో ఎవరో ఒక వ్యక్తి నిల్చుని ఉన్నాడు.